తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా దావోస్ నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి తన బృందంతో పాటు వెళ్ళి సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఒకసారి చూసినట్టయితే 1,78,950 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెడతానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. 4 రోజులు 16 సంస్థలతో ప్రభుత్వం ఎంఓయూలు. సీఎం రేవంత్ బృందం దావోస్ టూర్ సక్సెస్ అన్నట్టు మనకు తెలుస్తోంది. తెలంగాణకు వెల్లువెత్తిన పెట్టుబడులు ప్రత్యేక రాష్ట్రంలో ఇదే అతిపెద్ద రికార్డు. అంటే ఎన్నడూ కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించినా సరే పెట్టుబడులు తెచ్చినాం, అభివృద్ధి చేసినాం చెప్పుకుంటారు. కానీ అంతకు మించి పెట్టుబడులు తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. యువతకు కొత్తగా 49,500 ఉద్యోగాలు. గత ఏడాదితో పోలిస్తే 4 రెట్లు పెరిగిన ఇన్వెస్ట్మెంట్స్, పారిశ్రామికవేత్తలను ఆకర్షించిన ఫ్యూచర్ సిటీ ప్లాన్ అంటూ మనం చూడవచ్చు. హైదరాబాద్లో విప్రో, ఇన్ఫోసిస్ విస్తరణ, చివరి రోజు పలు కంపెనీలతో సీఎం బృందం ఒప్పందాలంటూ మనం చూస్తున్నాం. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అడుగుపెట్టబోతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఒకసారి చూసినట్టయితే నేడు రాష్ట్రానికి సీఎం రేవంత్ విజయవంతంగా ముగిసిన విదేశీ పర్యటన, ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు, శంషాబాద్కు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఫ్లెక్సీలు, కటౌట్లతో నిండిన ఎయిర్పోర్టు పరిసరాలు అంటూ మనం వార్తలు చూడవచ్చు.